how to provide the lights. So మనం డిస్కస్ చేసింది ఏంటి? ఒకటి we have discussed about how to create rectangle light. Okay. అండ్ రెక్టాంగిల్ లైట్ బేసికల్ గా యూజ్ చేసేది సీలింగ్ లైట్స్ లో యూజ్ చేస్తాం అండ్ ఫాల్ సీలింగ్ లోపల వాడతాము అండ్ రూమ్ లైట్స్ కోసం సీలింగ్ లైట్స్ కోసం కూడా యూజ్ చేస్తాం నథింగ్ బట్ కోవ్ లైటింగ్ అండ్ యాజ్ వెల్ as సీలింగ్ లైట్స్. లెట్స్ సే లైక్ మనకు కావాలి కాబట్టి నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని యాజ్ యు నో లైక్ ఆఫ్సెట్ 1 feet 6 inches. Sir, 1 minute, sir. Yeah. సో రెక్టాంగిల్ డ్రా చేసి ఆఫ్సెట్ 1 feet 6 inches తీసుకొని మధ్యలో సర్ఫేస్ ని డిలీట్ చేయండి. ఆ తర్వాత తెలిసింది లైక్ యూ హ్యావ్ టు టేక్ 4 inches. అండ్ దెన్ స్లాబ్ క్లోజ్ చేసేస్తున్నాము. సో సీలింగ్ ఉంది స్లాబ్ ఉంది ఈ రెండింటి మధ్యలో మనకి రెక్టాంగిల్ లైట్ రావాలంటే ఏం చేస్తాము యూ హ్యావ్ టు హైడ్ ద సీలింగ్ యాజ్ వి నో యూ హ్యావ్ టు టేక్ అ rectangle light and start drawing a rectangle on the screen. Select the first corner and then select the other corner. సో చేసిన తర్వాత దీన్ని కొంచెం మూవ్ చేసుకోవాలి పైకి 0.5 inch అలా తీసుకున్నాను ఫైన్ అండ్ లైటింగ్ కూడా వైట్ కలర్ ఉన్నప్పుడే అటువైట్ డైరెక్షన్ లైక్ ఇట్ వాస్ గెటింగ్ రీడైరెక్టెడ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ వైట్ షేడ్ ఉందనుకో డైరెక్షన్ పైకి వెళ్తున్నట్టు అదే ఇక్కడ గ్రే షేడ్ ఉంటే అదే లైటింగ్ కింద డైరెక్షన్కి వెళ్తున్నట్టు. ఓకే యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. సో చెక్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేస్తారు జస్ట్ ఒకసారి ఆ లైట్ మీద రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ అలాంగ్ యూజ్ చేసి కాంపోనెంట్స్ బ్లూ అంటే జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లో రివర్స్ డైరెక్షన్ లో మనకి ఫ్లిప్ అవుతుంది లైక్ మిర్రర్. ఏమవుతుంది గ్రే అంటే ఇప్పుడు లైటింగ్ ఎటువైపు పడుతున్నట్టు కిందికి పడుతున్నట్టు. సో ఫాల్ సీలింగ్ లైట్ ఎప్పుడైనా సరే పైని డైరెక్షన్ కి ప్రొవైడ్ చేయాలి. సో అగైన్ వన్స్ అగైన్ ఫ్లిప్ ద డైరెక్షన్ టువర్డ్స్ బ్లూ కలర్. ఓకే సో వన్స్ గో టు అసెట్ ఎడిటర్. అసెట్ ఎడిటర్ లో వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం మీరు ఏదైతే డ్రా చేసిన రెక్టాంగిల్ లైట్ ఉందో దానికి మనకు చూస్ చేసుకున్న కలర్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ద కలర్ షేడ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఫర్ ద లైటింగ్ యూ హ్యావ్ టు చూస్ అ కలర్. ఓకే సో ఆఫ్టర్ చూసింగ్ ది కలర్ ఇంటెన్సిటీ కావాలనుకుంటే ఇవ్వచ్చు or else you have to go to options. It is mandatory that you have to choose invisible and you have to switch off effect reflection. ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. వీరే రెక్టాంగిల్ లైట్ వాడినప్పుడు ఆప్షన్స్ లో ఇన్విజిబుల్ అనేది ఆన్ లో ఉండాలి ఎఫెక్ట్ రిఫ్లెక్షన్ అనేది ఆఫ్ లో ఉండాలి. సో దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే సో యూ కెన్ జస్ట్ క్లోజ్ ఇట్. దీనే కాపీ చేసుకోండి. Take rotation cube. Okay so as you know you have to go to render setup settings లోకి వెళ్ళేసి ఏం చేస్తాము డీనాయిజర్ ఆన్. ఇది ఓన్లీ ఒక పేజ్ కి ఒకసారి చేస్తే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఫ్రెష్ గా చేయాల్సి ఉంటుంది.
and then environment has to be selected. Global illumination, irradiance map, light caching, ambient occlusion. అండ్ ఇంకోటి మనకు రూమ్ లైట్ వాడేటప్పుడు లేదా ఫాల్ సీలింగ్ లైట్ వాడేటప్పుడు సన్ లైట్ అనేది ఆఫ్ లో ఉండాలి కాబట్టి సెలెక్ట్ సన్ లైట్ అండ్ స్విచ్ ఆఫ్ యువర్ సన్ లైట్. జస్ట్ క్లోజ్ ఇట్, మేక్ అ రెండర్. సో రెండర్ చేస్తే ఏమవుతుంది మనకి సార్ అది ఫైనల్ ప్యాడ్ అవుట్పుట్. ని హైడ్ చేయలేదు కదా. అవసరం లేదు, లైన్స్ అనేది రెండర్స్ లో రావు. ఓకే. ఓన్లీ మీరు కన్స్ట్రక్ట్ చేసిన మోడల్ వరకే రెండర్స్ లో వస్తుంది. అర్థమైందా? ఈ రోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది లైక్ ఈ రెక్టాంగిల్ లైట్ ని ఎలా ప్లేస్ చేసుకోవాలి. సింపుల్, ఒక రెక్టాంగిల్ డ్రా చేసినట్టు డ్రా చేయండి ఎక్కడ కావాలి లైట్ అనేది. డ్రా చేసిన తర్వాత దానికి ఏ కలర్ కావాలి, దాని ఇంటెన్సిటీ ఏంటి, ఆ రెండు చేంజెస్ చేసుకొని కింద ఆప్షన్స్ లో ఎఫెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ చేసుకోండి, ఇన్విజిబుల్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఫాల్ సీలింగ్ లైట్ వచ్చింది. ఓకే, సో రూమ్ లైట్ కావాలంటే ఏం చేయమన్నాను, ఇన్సైడ్ రెక్టాంగిల్ డ్రా చేయండి. Let's say I'm stopping this. సో ఎంతవరకు కావాలి ఇలా సెట్ చేసుకొని ఫస్ట్ సీన్ కూడా క్రియేట్ చేసుకోమన్నాను కదా. గో టు ద ఆప్షన్ కాల్డ్ as డిఫాల్ట్ రే. బకెట్ లోకి వెళ్ళేసి సీన్స్ లోకి వెళ్ళి క్రియేట్ ఒక సీన్. ఓ సీన్ క్రియేట్ అయిపోయింది. లెట్ ఇట్ బి లైక్ దిస్. నౌ వాట్ షల్ వి డూ ఇస్, రూమ్ లైట్ కావాలనుకుంటే ఏం చేస్తాం, యూ హ్యావ్ టు గో టు ద ఆప్షన్ కాల్డ్ as రెక్టాంగిల్ లైట్. ఇన్సైడ్ టు ఇన్సైడ్ రెక్టాంగిల్ డ్రా చేస్తాను. దీన్ని కొంచెం కిందికి ముచ్చాను. use the move option, drag it towards downwards. And then దానికి సెట్టింగ్స్ ఇవ్వాలి అనుకుంటే గో టు వీరే లైట్, రెక్టాంగిల్ లైట్, వైట్ కలర్ ఉండని, ఇంటెన్సిటీ 30 ఉండని, ఆప్షన్స్ లో ఇన్విజిబుల్ ఆన్, ఎఫెక్ట్ రిఫ్లెక్షన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అండ్ అగైన్ సీన్ 1 కి సెట్ చేసుకుంటే సరిపోతుంది. యూ కెన్ మేక్ అ రెండర్. సో ఇంతకుముందు ఉంది ఫాల్ సీలింగ్, ఇప్పుడు ఏమవుతుంది, యూఆర్ రెండరింగ్ అలాంగ్ విత్ ద ఫాల్ సీలింగ్ ఇంక్లూడెడ్ యువర్ రూమ్ లైట్స్. ఇప్పుడు ఏంటంటే ఈ రెక్టాంగిల్ లైట్ యూజ్ చేయడం వల్ల ఆ రెక్టాంగిల్ లైట్ నుంచి లైట్ ఫోకస్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం సీలింగ్ లైట్స్ ఉంటాయి కదా రౌండ్ గా కానీ స్క్వేర్ షేప్స్ లో కానీ గైస్, ఇప్పుడు మనకి సీలింగ్ లైట్స్ ఉంటాయి కదా, ఎలా ఉంటాయి మోడల్స్, ఐడియా ఉందా? రౌండ్ స్క్వేర్. రౌండ్ స్క్వేర్ ఉంటుంది. అవి మనం క్రియేట్ చేయాలి. ఆ షేప్ ఎలా ఉంటుందో మోడల్ కన్స్ట్రక్షన్ చేసి అది శాంపిల్ లాగా పెడతాం. దాని నుంచి లైట్స్ రావు. లైట్స్ రావాలంటే ఏంటి, వీరే రెక్టాంగిల్ లైట్ యూజ్ చేసి రూమ్ కి లైటింగ్ ప్రొవైడ్ చేస్తాం, లేదా ఫాల్ సీలింగ్ లో లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ రూమ్ లైట్ తోని లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, కానీ ఇక్కడ సింబల్స్ ఉండాలి కదా. లెట్స్ సే వాట్ ఐ వాంట్ టు డూ ఇస్, అంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ లైట్ లేదా సర్కిల్ ఉంటే సర్కిల్ లైట్ ఇలా కొన్ని ఉంటాయి కదా లైట్స్ అనేది లోపల. సో లైట్ ఉన్నట్టు చూపించాలి. ఓకే, ఒకవేళ మీరు లైట్ ఉన్నట్టు చూపించాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు షో whether it is looking like a light, what you have to do is, let's say I'm stopping this, దీన్ని మోడల్ లాగా కన్స్ట్రక్షన్ చేస్తాం. ఈ వీరే లైట్ ఉంది చూస్తారు రెక్టాంగిల్ లైట్, దీని నుంచి ఓన్లీ ఫోకస్ వస్తుంది. ఓకే, నౌ వాట్ ఐ డూ ఇస్ క్రియేట్ అ సీలింగ్ లైట్. సీలింగ్ లైట్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది ఐడియా ఉందా? 6 inches రేడియస్. 6 inches radius. ఓకే, ఫస్ట్ దాన్ని పుష్ పుల్ చేసేసేయండి. ఒక 1 inch పుష్ పుల్ చేసుకున్నాను. దీని లోపల టేక్ ఆఫ్సెట్, సమ్ 0.5 inch ఎంతో తీసుకోండి. ఆ తర్వాత కొంచెం లోపల ఉన్నట్టు పెట్టేసి
Now see what you have to do is go to paint bucket, create new material. White light material or else just white shade and ఏదో ఒక నేమ్ ఇవ్వండి ఐడెంటిఫికేషన్ కోసం. చూజ్ ఎ కలర్ ఫ్రమ్ హియర్. ఆర్జీబీ కలర్ తీసుకుంటే ఇక్కడ కలర్ అనేది 255 255 అండ్ 255 ఇస్తే కంప్లీట్ వైట్ కలర్ షేడ్ వస్తుంది. అండ్ నౌ ఓకే ప్రెస్ చేసిన తర్వాత దీన్ని మీరు డైరెక్ట్ గా దీనికి అప్లై చేసుకుంటే వైట్ కలర్ వచ్చింది. కానీ ఇక్కడ లైట్ లాగా రావాలి. ఇప్పుడు మీరు సీలింగ్ లైట్ ఆన్ చేస్తే లైట్ ఎలా ఉంటుంది, కొంచెం బ్రైటిష్ ఉంటుంది మధ్యలో. చుట్టుపక్కలంతా ఈ పక్కన ఉన్నదంతా పోర్షన్ Yes. ఏమవుతుంది, కొంచెం వైట్ షేడ్ ప్లాస్టిక్ లాగా ఉంటుంది. మధ్యలో మాత్రం లైట్ ఆన్ చేసినప్పుడు లైట్ లాగా కనిపించాలి. ఇఫ్ యూ వాంట్ టు షో అ మెటీరియల్ లైక్ అ లైట్, మనం లైట్ యొక్క ఫోకస్ రావాలి, లైట్ లాగా పడాలి అంటే వీరే రెక్టాంగిల్ లైట్ యూజ్ చేసి రూమ్ లో రెక్టాంగిల్ లైట్ పెడుతున్నాం, దాని నుంచి ఫోకస్ లైట్స్ వస్తున్నాయి. ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. కానీ ఇక్కడ లైట్ ఉన్నట్టు చూపించాలి అంటే లైట్ అనే మెటీరియల్ ని వాడతాం, దానివల్ల లైటింగ్ ఎఫెక్ట్ రాదు, జస్ట్ మెటీరియల్ వాడతాం. అలా మెటీరియల్ కావాలి అనుకుంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ అగైన్ క్రియేట్ ఎ న్యూ మెటీరియల్. దాన్ని ఎమిసివ్ అంటాము, ఎమిసివ్ లైట్ ఎఫెక్ట్ అని ఇస్తాను నేమ్. ప్రొవైడ్ లైట్ ఎఫెక్ట్ నేమ్, ఓకే, అండ్ దెన్ అప్లై టు దిస్. మై గ్రూప్ ఇప్పుడు ఇది లైట్ ఎఫెక్ట్ లాగా కనిపించాలి, వైట్ కలర్ కాకుండా లైట్ ఎఫెక్ట్ లాగా కనిపించాలంటే గో టు వీరే రెండర్ సెట్టింగ్స్. ఎసెట్ ఎడిటర్, ఈ లైట్ ఎఫెక్ట్ షేడ్ కావాలి కాబట్టి లైట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ కి లైట్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటే వాట్ యు డు ఇస్ ఇక్కడ లేయర్డ్ మెటీరియల్ అని చూసారా, కెన్ యూ సీ ది ఆప్షన్ కాల్డ్ as లేయర్డ్ మెటీరియల్ హియర్. లేయర్డ్ మెటీరియల్ సంబంధించిన యాడ్ మెటీరియల్ ఉంటుంది. కెన్ యూ పీపుల్ సీ దిస్ యాడ్ లేయర్. నార్మల్లీ మనకి డిఫ్యూజ్ ఉంటుంది, అంటే పెయింట్ బకెట్ లో మీరు ఏ కలర్ వాడినా ఏ టెక్స్చర్ వాడినా అదే కలర్ టెక్స్చర్ అనేది డిఫ్యూజ్ లో వస్తుంది. రిఫ్లెక్షన్ అంటే గ్లాసీ ఆర్ మ్యాట్ ఫినిషింగ్, మిర్రర్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ వీటికి. రిఫ్రాక్షన్ అంటే గ్లాస్ కోసము, వాటర్ కోసం, ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కోసం రిఫ్రాక్షన్. ఈ మూడు డిఫాల్ట్ గా వాడు వీరే వాడేస్తున్నాడు. ఒకవేళ మీరు లైట్ లాంటి ఎఫెక్ట్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో టు ది ఆప్షన్ కాల్డ్ as యాడ్ లేయర్. వెళ్ళిన తర్వాత ఇందులో ఆప్షన్ ఉంటుంది కాల్డ్ as ఎమిసివ్. Emissive is basically used to produce illuminated texture or illuminated material. Illumination అంటే ఏంటి, నథింగ్ బట్ లైటింగ్ ఎఫెక్ట్స్. సో ఎమిసివ్ తీసుకోండి, డిఫరెన్స్ తెలుస్తుంది ఎమిసివ్ వాడగానే. కెన్ యూ సీ ద మెటీరియల్ చేంజ్డ్. Yes, sir. ఒకవేళ Yes, నేను sir. ఎమిసివ్ వద్దనుకుంటున్నాను, నేను ఎమిసివ్ లేకపోతే ఏంది నార్మల్ బ్లాక్, ఇది కలర్ బ్లాక్ వస్తుంది కదా. ఎమిసివ్ వద్దనుకుంటున్నాను, ఐ డోంట్ నీడ్ ఎమిసివ్. లెట్స్ సే డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంఎస్యూ లేకపోతే ఎలా ఉంటుంది, వైట్ కలర్ యూజ్ చేసి ఒక వైట్ కలర్ పెయింట్ వేసినట్టు లేదా వైట్ కలర్ వాల్ పేపర్ స్టిక్ చేసినట్టు ఉంటుంది, లైక్ జస్ట్ మోస్ట్లీ పెయింటే అనుకోండి. ఒకవేళ ఎమిసివ్ యాడ్ మెటీరియల్ ఎమిసివ్ వాడగానే ఏమవుతుంది, ఇట్స్ లుక్ లైక్ అ లైట్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు దీని ఒక గ్రూప్ లో ఉంది కాబట్టి లెట్ us ఫిక్స్ ఇట్. యూజ్ ద ఆప్షన్ కాల్డ్ as మూవ్. కొంచెం సైజ్ ఎక్కువైంది, నాట్ అ ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకోవచ్చు.
జస్ట్ ఇది మోడల్ అంతే. If you see it in a render, ఇప్పుడు ఇక్కడ పైన చూడండి ఏం లేదు కదా, రెండర్ స్టార్ట్ అవ్వగానే లైటింగ్ ఎఫెక్ట్ నార్మల్ వేరే రెక్టాంగిల్ లైట్ నుంచి వస్తుంది, కానీ ఈ లైట్ మోడల్ అనేది మోడల్ కనిపించాలి అక్కడ. So people, are you able to see the lighting effect over there? ఆటోమేటిక్ గా అదే చేంజ్ అవుతుందా సార్? మనం ఏమైనా మీరు ఏమైనా చేశారా? రెండర్ క్లిక్ చేయాలి మనం. ఓకే, ఈ రెండర్ ఆప్షన్ ఉంది కదా, యా మళ్ళీ రెండర్ క్లిక్ చేయాలా? ఆల్రెడీ అవుతున్న దాన్ని ఆల్రెడీ అవుతున్న దాన్ని కాదు, నార్మల్ గా రెండర్ క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. 2 minutes. సో ఇప్పుడు మీకు రెండర్ చూసారనుకోండి, ఇది లైటింగ్. ఎంఎస్ఎఫ్ అనేది వాడేది అది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అంతే, దాని నుంచి లైటింగ్ ఎఫెక్ట్ అనేది అంతగా ఎఫెక్ట్ అవ్వదు. మనం యూజ్ చేసే రెక్టాంగిల్ లైట్ ఏదైతే ఉంటుందో మధ్యలో, ఆ రెక్టాంగిల్ లైట్ నుంచి ఫోకస్ పడుతుంది, కానీ ఈ జస్ట్ మోడల్ లాగా చూపించడం, అంటే రూమ్ లో ఇన్ని లైట్స్ వాడుతున్నానని చూపించడం కోసమే ఇది ప్లేస్ చేస్తాం అంతే, సింపుల్. ఇస్ దట్ క్లియర్? డన్. యా సార్. సార్ ఇదే 3ds max లో కూడా సేమ్ ఇంతేనా? ఆ లైట్ ఫోకస్ రాదా? రాదు, దాంట్లో కూడా ఇంతే చేస్తాం. యూ హావ్ టు క్రియేట్ దట్ మోడల్ అండ్ వేరే లైట్ సెపరేట్ గా వాడతాం. ఓకే, కోవ్ లైట్స్ అయితే మాత్రమే వస్తాయి అంతే కదా? రోబ్ లైట్స్ అంటే అదే ఇదే మన కోవ్ లైట్స్, రోబ్ లైట్ అదే, పైన లైట్స్. లోపల యూజ్ చేసిన లైట్స్, ఆ లైట్స్ వాడతాం. వేరే రెక్టాంగిల్ లైట్ వాడతాం. రూమ్ లైట్ కి ఓకే. కూడా వేరే రెక్టాంగిల్ లైటే వాడతాం. మధ్యలో వేరే రెక్టాంగిల్ లైట్ ఉందిగా ఇక్కడ, దీని నుంచి యా వస్తుంది, యా వీటి నుంచి రావు. ఇవి జస్ట్ ఓకే. మోడల్ చూపించడం అనమాట, లైట్స్ ఉన్నట్టు. వాట్ అబౌట్ దిస్ ప్రొఫైల్ లైట్స్? ప్రొఫైల్ లైట్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, సో ప్రొఫైల్ అవి లైట్స్ కూడా అంతే. చూపించమంటారా? ప్రొఫైల్ లైట్స్ చూపించాలంటే అది అక్కడ లోపల హోల్ చేసి దాని లోపల లైట్ ఉన్నట్టు చూపించడం, అంటే ఇది ఎంఎస్సివి వాడడమే. అది వాడడమేనా? అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోప్ చూడండి, లైట్ లాగా రాదు. లెట్స్ సరే ఒక ఫైన్. పని చేద్దాము. చూడండి, ఇప్పుడు వీటి లోపల కూడా ప్రొఫైల్ లైట్స్ వాడచ్చు కదా, చిమ్నీ లోపల, యా సార్, వాటి లోపల వాడచ్చు అండ్ సీలింగ్ లో కూడా వాడచ్చు. కబోర్డ్స్ దగ్గర కూడా, కబోర్డ్స్ దగ్గర సరే, అవి లెట్స్ ఉన్నాయి కదా కబోర్డ్స్ టైప్. తీసుకుందాము. రెక్టాంగిల్ లైట్ చిన్న స్ట్రిప్ పెట్టండి అక్కడ. అదే స్ట్రిప్ లైట్స్ ఇప్పుడు మనం సీలింగ్ లో కూడా వాడుతున్నాం కదా ఈ మధ్య. అంతే అంతే అంతే.
దీని ఒకసారి ఫ్లిప్, ఎప్పుడైనా లైట్ పెట్టగానే ఫ్లిప్ చేయండి. గ్రే వచ్చింది అంటే గ్రే రాకూడదు, కిందికి రావాలి. ఇది గ్రే మళ్ళీ రివర్స్ చేయండి. అండ్ ఏం చేస్తారు, సింపుల్, గో టు ద ఆప్షన్ కాల్డ్ as మెటీరియల్ ఎడిటర్. వెళ్ళిన తర్వాత ఆ లైట్ కి ఏం చేస్తారో, మీకు ఏ కలర్ కావాలో కలర్ చూ. లెట్స్ నేను రెడ్ కలర్ పెడుతున్నాను డిఫరెన్షియేషన్ కోసము. ఓకే, ఇన్విజిబుల్ ఆన్, ఎఫెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్. లెట్స్ రూమ్ లైట్ ఒకటి మనం ఆఫ్ చేసుకుందాము. వితౌట్ రూమ్ లైట్ రెండర్ ఇలా ఉంటుంది.